అమావాస్య రోజు, పున్నమి రోజు, పుట్టినరోజు, శివరాత్రి, హోలీ, దివాళీ రోజు, ఈ పండుగ రోజుల్లో భార్యాభర్తలు కలిస్తే గనక ఆయుష్ తగ్గిపోతుంది మరియు వికృతమైన సంతానం కలుగుతుంది. గ్రహణ సమయంలో కూడా సంభోగం చేస్తే ఆయుష్ తగ్గి వికృత సంతానం కలుగుతుంది. అమావాస్య, పౌర్ణమి రోజున సంభోగం చేస్తే వికృత సంతానం కలుగుతుంది. మరెందుకీ వికృత సంతానం, వికలాంగ సంతానం? మానసికంగా తెలివి తక్కువ బిడ్డకి ఎందుకు జన్మనివ్వాలి? జీవితాంతం బిడ్డను మోస్తూ తిరగాలి. పౌర్ణమి, ఏకాదశి, అష్టమి నాడు సంభోగం చేస్తే ఎలాంటి సంతానం కలుగుతుంది? ఆ లోపానికి చికిత్స కూడా ఉండదు. పుట్టుకతో వచ్చే లోపానికి చికిత్స ఉండదు, వైద్యులు సరిచెయ్యలేరు. సత్సంగం వలన ఎంతో జ్ఞానం లభిస్తుంది. బిడ్డ పుట్టగానే వాడికి స్నానం చేయించి తండ్రి ఒడిలో పెట్టాలి. మరి తండ్రి ఏం చెయ్యాలి? బిడ్డ చెవిలో అష్మాభవ అనాలి. ఓం 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 7 సార్లు చెప్పి అష్మాభవ అనాలి. నువ్వు రాతివి, శాంతంగా ఉండి గ్రహించు. అష్మాభవ అంటే నువ్వు రాయిలా దృఢంగా ఉండాలి. జీవితంలో దృఢంగా ఉండాలి, పిరికివాడిలా కాదు. ఓం 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 7 సార్లు చెప్పి అష్మాభవ అనండి. రాయిలాగా దృఢంగా ఉండాలి. తరువాత మళ్ళీ 7 సార్లు ఓం 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 పర్శుభవ, నువ్వు కష్టాలు మరియు పాపాలను నరికివేసే గొడ్డలిలా మారాలి. మళ్ళీ 7 సార్లు ఓం 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 హిరణమస్తుం భవ, నువ్వు బంగారంలా మెరుస్తూ ఉండాలి. ఈ విధంగా పిల్లల చెవిలో చెప్పిన తరువాత తల్లి ఒడిలో బిడ్డను ఉంచాలి. తల్లి ఒడిలోకి వచ్చాక తల్లి బిడ్డకు పాలు ఇవ్వకూడదు, నీళ్లు అవి ఇవ్వకూడదు. ముందుగా తేనె, అరచుక్క తేనె, ఇంకా 5-10 చుక్కల నెయ్యి. విమిశ్రమమవుతుంది, సమానంగా ఉంటే విషమవుతుంది. లేదా 2 చుక్కల తేనె మరియు 1-2 చుక్కలు నెయ్యి. నెయ్యి లేదా తేనె ఎక్కువగా ఉండాలి, విమిశ్రమం అవుతుంది. దానిని బాగా కలిపి శిశువు నాలుకపై బంగారు పుల్లతో, బంగారం కొనలేని పక్షంలో వెండి పుల్లపై బంగారపు పూత వేసినది 20 రూపాయలకి అయిపోతుంది. అది ఓం అని రాయాలి. తరువాత బిడ్డకు నీరు గాని పాలు గాని ఇవ్వండి. బిడ్డ తెలివైన వాడు అవుతాడు. ఈ మాత్రం చేసినట్లయితే నువ్వు బిడ్డకు 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం కంటే ఎక్కువగానే మేలు చేసినట్లవుతుంది. మరి డాక్టర్కు, నర్సుకు తెలియచేయండి. ఏ నర్సైనా అంటుందనుకోండి, ఆపరేషన్ చేయవలసి వస్తుంది, కాన్పిలా ఉంది, పిల్లవాడు అలా ఉన్నాడు, వంకరగా ఉన్నాడు, మిమ్మల్ని దోచుకోవడానికి భయపెడుతున్నట్లు. ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదు. ఒకవేళ అలా అనిపిస్తే ఆవు పేడ రసం, దేశవాళీ ఆవు పేడ రసం ఒక 10 గ్రాములు గురుమంత్రం జపించి గర్భిణీ స్త్రీకి ఇవ్వండి. సులువుగా ప్రసవిస్తుంది. ఏ ఆపరేషన్ అవసరం లేదు. సర్జరీలు, గిర్జరీలు ఎందుకు చేయించాలి? మరి బిడ్డ పుట్టినప్పుడు బొడ్డును కట్ చేస్తారు. మరి 9 నెలలు, 10 నెలలు తల్లి శరీరానికి అంటుకొని ఉన్న బొడ్డు యొక్క తాడుని ఒక మూర్ఖపు నర్సు, డాక్టరు కత్తిరిస్తే బిడ్డ ఒక విధమైన మానసిక భయానికి లోనవుతాడు. వాడు జర్నల్ కల్నల్ అవుతాడు. కానీ చిన్న ఎలుక వెళ్ళిందా వాడు భయపడతాడు. ఎందుకంటే చిన్నతనంలో బొడ్డుతాడుని కత్తిరించే మూర్ఖపు పని చేశారు నర్సులు, డాక్టర్లు. నాభిని వెంటనే కత్తిరించకూడదు. 3 నిమిషాలు ఆగాలి. బిడ్డ పుట్టాక 3-4 నిమిషాలు అయ్యాక, రక్త ప్రసరణ ఆగాక బొడ్డు కత్తిరిస్తే పిల్లలకి ఆందోళన, నొప్పి యొక్క భయం అనేవి ఉండవు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మీరు మీ పిల్లలకి ఎంతో ఇచ్చినట్లే.